పిల్లలకి సరిపోతుంది, మా లాంటి వాళ్ళకి ఏదో చూసాం బాగుంది. ఫైన్. ఎందుకు సార్ ఎందుకు మహాభారతం కి సీక్వెన్స్ ఉంది బాగుంది అంటున్నారు? మహాభారతం అని కల్కి కోసం ఎప్పుడో వాడు క్రియేట్ చేసిన స్టోరీ, అది బ్యూటిఫుల్గా ఉంది స్టోరీ. బాగుంది. బాగుంది. ఎన్ని టైమ్స్ చూడొచ్చు సార్ సినిమా? ఎన్నిసార్లు చూడొచ్చు? ఒకసారి. మ్యామ్ మీరు ఎలా? బాగుంది బాగుంది చాలా బాగుంది. బాగుందా? మీకు నచ్చిందా? అర్థమైందా సినిమా? ఇంకోసారి చూడాలి. పార్ట్ 2 కోసం వెయిటింగా? పార్ట్ 2 వస్తే ఎండ్ అవుతుంది స్టోరీ. ఇప్పుడు కూడా ఇంకోసారి చూస్తే అర్థమవుతుంది బాగా. మళ్ళీ మళ్ళీ చూడాలి. చూస్తారా మరి మళ్ళీ? చూద్దాం. కల్కి మూవీ ఎట్లా ఉంది? బాగుంది. అర్థమవుతుందా? అంటే అందరూ కూడా కొంచెం అర్థం కాకుండా ఉంది అంటున్నారు. కొంచెం ముందు హిస్టరీ తెలుసుకుంటే కొంచెం అర్థం అవుతుంది. లేకపోతే అర్థం కాదంటారా? అర్థం అవుతుంది, కాకపోతే హిస్టరీ కొంచెమైనా తెలుసుండాలి. ఓకే. ఎట్లా ఉంది? ఫస్ట్ హాఫ్ ఎట్లా ఉంది? సెకండ్ హాఫ్ ఎట్లా ఉంది? మీకు ఎక్కడైనా బోర్ కొట్టిందా? ఫస్ట్ యాక్ట్ కొంచెం బోర్ కొట్టింది, ఇంటర్వెల్ తర్వాత కూడా లాగింగ్ అనిపించింది, లాస్ట్లో బాగుంది. ఏమైనా ట్విస్ట్లు ఏమైనా ఉన్నాయా? అంటే అందరూ బాగా థ్రిల్ అవుతారు అంటున్నారు. ట్విస్టర్ ఉన్నాయి, అవి ఉంటాయి కదా. ఎట్లా ఉంది? బుజ్జి క్యారెక్టర్ ఎట్లా ఉంది? ఎట్లా అనిపించింది బుజ్జి? బాగుందా? బీజిఎం కావచ్చు, ఇవి కొత్త క్యారెక్టరైజేషన్ ఏమన్నా? ఫస్ట్ హాఫ్లో బీజిఎం బాగుంది, తర్వాత కూడా బాగానే ఉంది, కానీ ఫస్ట్ హాఫ్లోనే ఎక్కువ బాగుంది. ఓకే. అశ్వత్థామ క్యారెక్టర్ ఎట్లా ఉంది? దీపిక పదుకొనే కావచ్చు, ఇప్పుడు వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంది? అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు, ఎట్లా చేశారు వాళ్ళు? బాగా చేశారు. బాగుందా? ఎవరి అంటే క్యారెక్టరైజేషన్ మీకు బాగా నచ్చింది? కమల్ హాసన్. సినిమాలో హైలైట్స్ ఏంటండి? ప్రభాస్ది ట్విస్ట్ ఒకటి, అది అంతే. ఓకే. ఎన్ని టైమ్స్ చూడొచ్చు మూవీని? 2 times అర్థం అవడానికి. 2 టైమ్స్. థ్యాంక్ యూ సార్. ఎట్లా ఉంది సార్ సినిమా కలిసి? సినిమా అయితే అదిరిపోయింది. టాలీవుడ్ లో ఇలాంటి సినిమా అయితే రాదు, ఇది బాలీవుడ్ రేంజ్ సినిమా అయితే ప్రెసెంట్. ఇలాంటి సినిమా ఇంకెప్పుడు మనకు రాదు కూడా. అసలు ఒక్కొక్కరు క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉండింది? అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు, దీపిక పదుకొనే. అమితాబ్ బచ్చన్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, ఆయన రోలే ఎక్కువ ఉంది. ప్రభాస్ గారిది తక్కువ ఉన్నా సరే మొత్తం అమితాబ్ బచ్చన్దే ఉంది. అది దీపిక పడుకునేది అంటే ఇంకా మొత్తం సైలెంట్ గా నడుస్తున్నాం, అది ఇంకా సెకండ్ హాఫ్ లో ఉంటుంది అనమాట మొత్తం. బుజ్జి క్యారెక్టరైజేషన్ ఎట్లా? బుజ్జి క్యారెక్టర్ అంటే ఓన్లీ వాయిస్ ఉంది, కీర్తి సురేష్ వాయిస్ మొత్తం. సినిమా మాత్రం అదిరిపోయినట్టే, ఇంకా బుజ్జిది కూడా అంతే ఉంది. ఎన్నిసార్లు చూడొచ్చు సినిమాని? సినిమాలో హైలైట్స్ ఏంటి? నేను 4th టైం. ఓ మై గాడ్, అంత నచ్చిందా? ఈ కొంతమంది అర్థం అవ్వట్లేదు అంటున్నారు, 2 times చూస్తేనే అర్థమవుతుంది అంటున్నారు, ఎందుకని? అలానే కాదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కొంతమంది. అంటే మన టాలీవుడ్ లో ఇలాంటి రావు కదా, ప్రెసెంట్ అన్ని హాలీవుడ్ రేంజ్ ఇదంతా. అంటే ఇప్పుడు మహాభారతం సీక్వెన్స్ కదా, అంటే హిస్టరీ తెలుసున్న వాళ్ళకి ఇది ఈ సినిమా అర్థమవుతుందా? హిస్టరీ గురించి ఏం కాదు, మరి హిస్టరీ అంటే మాకేం తెలియదు, మేము చూడట్లేదా. అట్లా హిస్టరీ గురించి ఏం కాదు, అర్థం చేసుకున్నవాడికి ఎలాగైనా అర్థమవుతుంది. అది బీజిఎం ఎలా ఉంది? బీజిఎం కూడా మొత్తం బాగానే ఉంది. మొత్తం క్యారెక్టర్ పరంగా ఒక్కో క్యారెక్టర్ ఒక్కో రేంజ్ లో ఉంది అనమాట ఆయన తీయడం. సలార్ని మించిపోయిన సినిమా అని చెప్పుకోవచ్చా? సలార్ని 100% మించిపోయిన సినిమా. ఎంత రేటింగ్ ఎంత ఇస్తారు దీనికా? ఎలా లేదన్నా సరే 10/10 ఉంటుంది ఖచ్చితంగా. మళ్ళీ చూసే అవకాశం ఏమైనా ఉందా? మళ్ళీ చూసే అవకాశం కూడా ఉంది. మేము ఎట్లా అంటే మేము 3Dలో అయిపోయినాయి, ఇప్పుడు 2Dలు చూస్తున్నాం. ఒక్కొక్క దాంట్లో ఒకలా చూసుకుంటూ వస్తున్నాం. అంత నచ్చిందంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎట్లా ఉంది కల్కి సినిమా? అసలు మామూలుగా లేదు. ఎన్ని టైమ్స్ చూసారు? ఇప్పుడే ఫస్ట్ టైం. ఎట్లా అనిపించింది? అర్థమైందా? చాలా అంటే పురాణాలు అంటే మహాభారతం భాగవతం ఉంటాయి కదా, సో దాని గురించి అసలు క్లారిటీగా ఇచ్చింది అన్నట్టు. ఇంకా పార్ట్ 2 కోసం వెయిటింగ్. ఇంకా అవునా? అంటే కొంతమంది ఏమంటున్నారంటే 2 times చూసేనే అర్థమవుతుంది అంటున్నారు. అంటే హిస్టరీ తెలుసున్న వాళ్ళకి సినిమా అర్థమవుతుంది అంటారా? ఖచ్చితంగా మినిమం భారతం గురించి కొంచెం అవగాహన ఉంటే సరిపోతుంది, అర్థమవుతుంది, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఏంటి సినిమాలో హైలైట్స్ ఏంటంటారు? ప్రభాస్ అసలు నా ఫేవరెట్ క్యారెక్టర్ అయితే కర్ణుడిది. అసలు ప్రభాస్ని కర్ణుడి క్యారెక్టర్ రిపీట్ అంటే ఇక ఫిదా. ఇంకా అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు, దీపికా పదుకొనే, ఇట్లా క్యారెక్టరైజేషన్ ఒక్కొక్కరు ఎట్లా ఉంది, ఎట్లా చేశారు? మీకు బాగా ఎవరిది నచ్చింది? నాకు ప్రభాస్, తర్వాత అమితాబ్ బచ్చన్. అంతే, ఆయన ఏజ్లో క్యారెక్టర్ చేయడం అంటే అసలు అది మామూలు మాట కాదు. అసలు పిచ్చ హైలైట్ ఉంది మూవీ అయితే. ఎక్కువ అంటే ప్రభాస్ క్యారెక్టరైజేషన్ తక్కువ ఉంది, అమితాబ్ బచ్చన్ గారి ఎక్కువ ఉంది అంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది? అంటే అశ్వత్థామ కదా, అశ్వత్థామ మన ఏమంటాడు ద్రోణాచార్యుడి కొడుక, అతన్ని కాపాడాల్సింది ప్రభాసే ఇక్కడ. అంటే కర్ణుడి క్యారెక్టర్లు ఉంటుంది కదా, అతన్ని కాపాడాల్సింది ఆయననే. సో ఖచ్చితంగా ఆయన క్యారెక్టర్ అయితే మామూలుగా లేదు, బాగుంది, సూపర్ ఉంది. అవునా? సినిమాలో బాగా హైలైట్స్ ఏంటి? ఫస్ట్ హాఫ్ ఎట్లా నడిచింది? సెకండ్ హాఫ్ ఎట్లా నడిచింది? ఫస్ట్ హాఫ్ మామూలుగా ఉంది, కానీ సెకండ్ హాఫ్ అయితే అసలు ఇంకా కండ్లు మెదపలేము, ఇంకా అదే చూడాల్సింది. అవునా? ఎన్ని టైమ్స్ చూడొచ్చు మళ్ళీ? ఎన్నిసార్లు చూసినా బోర్ రాదు. బోర్ రాదు. అంటే పురాణాలు ఉన్నాయి కదా మేడం, సో పురాణాల గురించి అంటే ఈ ప్రజెంట్ ఈ జనరేషన్లో ఏంటంటే ఈ పురాణాల గురించి ఎవరు పట్టించుకుంటలేరు. దాని గురించి అసలు ఆయన బాగా చేసిన సినిమా అయితే. నాగశ్విన్ పేరు, నాగశ్విన్ సూపర్గా చేసిన సినిమా అయితే బాగుంది. మీ ఫ్రెండ్ కూడా అడిగి తెలుసుకుందాం ఒకసారి, రండి ప్లీజ్.
ప్రభాస్ డైరెక్ట్ ఫ్యానా? ఏం చెప్తారు ప్రభాస్ గారి గురించి ముందు? ఏం లేదు మేడం, ఇచ్చి పాడేసాడు సినిమా ఇది. సినిమా అయితే ఇచ్చి పాడేసాడు మొత్తం. అనుకున్నంత కంటే ఎక్కువ లేపేసిండు, హైప్ ఇచ్చింది బాగా. ఏంటి సలారీ ఇచ్చిన సినిమా అని చెప్తారా? అవును, 100%. ఏం నచ్చింది మీకు సినిమాలో బాగా? హైలైట్స్ ఏంటి? ప్రభాస్ క్యారెక్టర్, ప్రభాస్ బాడీ ఫిట్నెస్. అమితాబ్ బచ్చన్ గారు ఎలా చేశారు? ఇందులో ఆయన ఎక్కువ క్యారెక్టర్ ఉంది అంటున్నారు, ఎట్లా ఉంది? అమితాబ్ బచ్చన్ కూడా బాగానే ఉంది, ప్రభాస్ కూడా మంచిగానే చేసిండు. ఇంకా కొంచెం హైలైట్ చేసాడు ప్రభాస్. బుజ్జి క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఎట్లా అనిపించింది బుజ్జి క్యారెక్టర్? సూపర్. ఈడ ఉండే తీసేసిర్రా? తీసేసారు. బాగుంది బుజ్జి కూడా. చూసారా? చూసినామండి. ఓకే. సో ఏమన్నా ఎక్కడైనా బోర్ అనిపించిందా మీకు? ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది అంటున్నారు, సెకండ్ హాఫ్ లో చాలా ట్విస్ట్లు ఉన్నాయి అంటున్నారు, మరి మీరేం చెప్తారు? ఫస్ట్ హాఫ్ లాగన్న వాళ్ళకు సినిమాకి అర్థం కాని వాళ్ళే లాగంటారు. పురాణాల గురించి తెలియని వారికి అది ఫస్ట్ హాఫ్ లాగలేక అనిపిస్తుంది ఏదైనా. కనీసం మినిమం అంటే వాటి గురించి అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రం ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ బాగానే ఉంది. కనీసం మనకు పురాణాలు ఏం చెప్తున్నాయి అన్నది చూడాలా. ఈ జనరేషన్ ఏంటంటే తిన్నామా పన్నామా జాబ్ ఇవన్నీ వేస్ట్. కనీసం మనము ఎక్కడ పోతున్నాము, మన పురాణాలు ఏంటి, మహాభారతం ఏంది, రామాయణం ఏంది, కనీసం అవగాహన ఉండాలి విద్యార్థులకైనా, పెద్దోళ్ళకైనా, తల్లిదండ్రులకైనా. ఇవి అసలు పట్టించుకుంటలేరు. సో ఇప్పుడు తీసిన సినిమా ఏంటంటే పురాణాల గురించి తీసారు కాబట్టి అసలు హైలైట్ ఉంది. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. కల్కి పార్ట్ 2 కూడా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని ఫుల్ వెయిటింగ్. రేటింగ్ ఎట్లా ఇస్తారు? రేటింగ్ 5 స్టార్ 10 స్టార్ ఇస్తా, 100 స్టార్ ఇస్తా సినిమాకి. ఎన్నిసార్లు చూడొచ్చు సినిమాని? మీరు ఎన్నిసార్లు చూస్తారు? నేను 2 టైమ్స్ చూస్తాను, మళ్ళీ ఇంకోసారి కూడా చూస్తాను. 2 టైమ్స్ చూస్తామండి. ఓకే, సినిమా మొత్తానికి అర్థమైంది అంటారు. మీ ఫ్రెండ్ కూడా అడిగి తెలుసుకుందాం, రండి ఒకసారి. లేదు ఒక్క బయట ఇచ్చేళ్ళండి, రండి ఒక బయట ఇచ్చేసేళ్ళండి. ఎట్లా ఉంది సినిమా? బాగుంది మేడం సినిమా. సలార్ని మించిపోయిందా? సలార్ కన్నా మించిపోయింది కాదు, హై లెవెల్ మేడం. ప్రభాస్ యాక్టింగ్ అయితే వేరే మేడం. ఈ అమితాబ్ బచ్చన్ కూడా మేడం సూపర్ మేడం. ఆ ఏజ్ లో కూడా అలా పర్ఫార్మెన్స్ చేయడం అంటే మామూలు కాదు. సినిమా ఇంకా పార్ట్ కోసం థ్రిల్లింగ్ ఉంది, ఇంకా ఎదురుస్తున్నాం సినిమా. ఓకే, సినిమాలో హైలైట్స్ ఏంటి, మీకు బాగా నచ్చిన అంశం ఏంటి? కర్ణపాత్రలు మేడం. ప్రభాస్ సూపర్ అంటే సూపర్. అది ఆ క్యారెక్టర్ ఎలా క్రియేట్ చేస్తాడో నాగార్జున అయితే ఇచ్చి పడేసింది మేడం. అది ఓకే, ఇప్పుడు సినిమాలో బీజిఎం కావచ్చు, ఒక దీపిక పదుకొనే క్యారెక్టర్, అశ్వత్థామ క్యారెక్టర్, బుజ్జి క్యారెక్టర్, ఇవన్నీ అన్ని ఆల్ ఓవర్గా కలుపుకుంటే కనుక సినిమాని ఏ క్యారెక్టర్ బాగా నిలబెట్టింది? సినిమాని మేడం భైరవ, ఇంకోటి అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ మేడం. భైరవ అశ్వత్థామ ఇద్దరు. కొంతమంది అర్థం కాదంటున్నారు, హిస్టరీ తెలిసి ఉంటేనే అర్థమవుతుంది అంటున్నారు, మరి మీరేం చెప్తారు? అంటే మేడం లాజికల్ థింక్ చేస్తే సినిమా బాగుంది మేడం, వేరే విధంగా అర్థం చేయాలి అంతే. అంటే మహాభారతం లాంటి ఈ కాలంలో మేడం రౌడీ సినిమా లాంటి ఇష్టపడతారు కానీ మేడం మహాభారతం ఎలా ఇష్టపడతారు మేడం? అంతే మేడం. కొత్త సినిమా అయితే బాగుంది మేడం. పార్ట్ 2 కోసం వెయిటింగ్ మేడం. సరే, హాయ్ అండి, మీ పేరు? మోహిత్. రైట్. సినిమా కల్కి సినిమా ఎట్లా ఉంది? ఎన్ని టైమ్స్ చూసారు మీరు? ముందుగా నేను 3 సార్లు చూసా. 3 టైమ్స్ చూసారా? ఏముంది అసలు అంతలా ఏం నచ్చింది సినిమాలో మీకు? హైలైట్స్ ఏంటి సినిమాలో? అలా ఏం లేదు, ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ బాగుంది, చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపించే మీరు 3 టైమ్స్ చూసారా? అంటే నచ్చకుండా సినిమా అంతా 3 టైమ్స్ ఎవరు చూడరు కదా. నచ్చలేదని నేను అనలేదు, సెకండ్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కోసమే వెళ్ళాను నేను. ఫస్ట్ హాఫ్ కూడా బాగానే బాగాలేదని కాదు, బాగుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి పీక్స్ మూవీ. అది సలార్ని మించిపోయిందని చెప్పుకోవచ్చా సినిమా? ఇందులో ముఖ్యంగా చూసుకుంటే బుజ్జి క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? బుజ్జి పాత్ర ఫ్యాన్స్ నన్ను కొడతారేమో, నేను సలార్ చూడలే. ఓకే ఫైన్. ఇప్పుడు బుజ్జి అయితే చూసారు కదా, బుజ్జిని మనము ఇక్కడ కూడా మొన్నటి వరకు ఉండే బుజ్జి, మరి బుజ్జి గురించి ఏం చెప్తారు? బుజ్జి చాలా హ్యూమరస్ క్యారెక్టర్, బాగుంది, అంతా బాగుంది. ఏమైనా కామెడీ వర్షన్ ఏమైనా ఉందా ఇందులో? చెప్పే కదా, బుజ్జి మొత్తం దాని హ్యూమర్ బాగుంటుంది, మీరు చూడండి మూవీ మీకు తెలుస్తుంది. మీరు చెప్పాలి, ఎంత ఇస్తారు సినిమాకి? సినిమాలో హైలైట్స్ ఏంటంటే ఏం చెప్తారు? హైలైట్స్ నేను సినిమాలు పెద్ద చూడడం నాకు తెలియదు. అశ్వత్థామ వాజ్ నైస్, హిస్ క్యారెక్టర్ వాజ్ నైస్, అంతా బాగానే చెప్పారు మహాభారతం గురించి అంతా. అండ్ ఇదేమంటారు మన భైరవ